5.5 అడుగులు కూడా లేని తెంబా బౌమ క్రికెట్ ఆడడానికి పనికొస్తాడా అన్న మాటలను, జాతి వివక్ష వ్యాఖ్యలను ఎడమకాలితో తొక్కుతూ కసితో క్రికెటర్గా ఎదిగి నిన్న నాయకుడిగా తన జట్టు సౌత్ ఆఫ్రికాను విశ్వ విజేతగా నిలిపాడు బౌమ. లార్డ్స్లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి టెస్ట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది సౌత్ ఆఫ్రికా. అంతే, కెప్టెన్ తెంబా బౌమ ఎమోషనల్ అయిపోయాడు. ఎప్పుడైతే ప్రపంచ విజేతల గదను ఐసీసీ చైర్మన్ జైషా తన చేతిలో పెట్టాడో, తన జట్టుతో కలిసి ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్న బౌమ తర్వాత తన కుటుంబంతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన భార్య బిడ్డ దగ్గరకు వెళ్ళి తన కుమారుడు లిహ్లీ బౌమాను ఆత్మీయంగా హత్తుకుంటూ తన క్యాప్ తీసి ఆ చిన్ని బౌమాకు పెట్టాడు. తర్వాత లిహ్లీని ఎత్తుకుని గ్రౌండ్ మొత్తం తిప్పుతూ జీవితంలో తను సాధించిందేంటో చూపించాడు. అవమానాలు, చీత్కారాలు ఎదురవుతాయని, వాటన్నింటినీ దాటుకుని విజేతలుగా నిలిస్తే ఇదే ప్రజలు ఎలా అభినందిస్తారో తన చిన్నారి కొడుక్కి చూపించాడు తెంబా బౌమ. ఈ ఎపిసోడ్ మొత్తం ఎమోషనల్గాను లయన్ కింగ్ సినిమాను తలపించింది. ఆ సినిమాలో ముఫాసా తన కుమారుడు సింబాకి నేర్పినట్లు ప్రపంచం గురించి తెంబా బౌమ తన చిన్నారి బాబు లిహ్లీ బౌమాకు నేర్పినట్లుగా ఉన్నాయి ఈ సీన్స్ అన్నీ. అందుకే ఐసీసీ షేర్ చేసిన రీల్స్కి కూడా లయన్ కింగ్ మ్యూజిక్నే యాడ్ చేసింది. మొత్తంగా లిహ్లీ బౌమ, తెంబా బౌమాల ఈ క్యూట్ ఫోటోలు, రీల్స్ మాత్రం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.